హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రవ్వ కేసరి చేశాను ఫ్రెండ్స్. వినాయక చవితికి రవ్వ కేసరిని ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దీనికి కావాల్సిన ఒక కప్పు రవ్వ తీసుకున్నాం, ఒక కప్పు పంచదార, మనకి నెయ్యి కావాలి కదా, స్వీట్ ఉన్నప్పుడు నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు. ముందుగా రెసిపీ చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ కన్నా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇవన్నీ తీసుకున్నాను. యాలకుల పొడి కూడా తీసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ముందు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి, తర్వాత కిస్మిస్ వేసుకుంటున్నాను. వేసుకొని ఈ రెండింటిని మనం దోరగా ఫ్రై చేసుకున్నాము. ఈ ఫ్రై అయిన తర్వాత తీసేసాను. అదే ప్యాన్లో నేను రవ్వ వేసుకుంటున్నాను, ఉప్మా రవ్వను కూడా మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకుంటే రవ్వ కేసరికి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పాలు బాగా మరుగుతున్నప్పుడు, ఇలా పొంగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకోకుండా. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం బాగా కలిసిలా కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి వేసుకున్నాను. రవ్వ కేసరి కాబట్టి కంపల్సరీగా ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే. మీకు నచ్చిన కలర్ వేసుకొని నేను ఎల్లో కలర్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. లాస్ట్లో ఇంకొక 2 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎంత వేసుకుని అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరికి. అంతే ఫ్రెండ్స్, రవ్వ కేసరి రెడీ అయ్యింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.